వెల్కమ్ టు ఫస్ట్ గురు టీవీ. కొన్ని ఇళ్లలో ధనం వస్తూ ఉంటుంది. మరి కొన్ని ఇళ్లలో ఎంత కష్టపడి సంపాదించినా డబ్బు అనేది నిలవదు. ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా? మన పెద్దలు ఒక మాట చెప్పేవారు. లక్ష్మీదేవి వచ్చే ఇల్లు కంటే నిలిచి ఉండే ఇల్లే గొప్పదని. కాబట్టి దీనికి సంబంధించి ఈరోజు ప్రతి కుటుంబం తప్పకుండా తెలుసుకోవాల్సినటువంటిది, లక్ష్మీదేవి ఇంట్లో నిలవాలంటే చేయాల్సినటువంటి 7 ముఖ్యమైనటువంటి పనుల గురించి కూడా ఈ వీడియోలో మీకు తెలియచేస్తాను. వీడియోను పూర్తిగా చూడండి, ఆచరించండి. ఆ తర్వాత మీకే అర్థమైపోతుంది. మొదటిది, ఇంటిని శుభ్రంగా ఉంచండి. అంటే శుభ్రత ఉన్న చోట లక్ష్మీదేవి నివసిస్తుందని పెద్దల నమ్మకం. అందుకే ప్రతిరోజు ఉదయం ఇల్లు శుభ్రం చేయడం, సాయంత్రం దీపం వెలిగించడం శుభప్రదంగా కూడా భావిస్తూ ఉంటారు, ఆచరిస్తూ ఉంటారు. పెద్దలు కూడా ఇదే విషయాన్ని చెప్తూ ఉంటారు. ఇక రెండవది, తల్లిదండ్రులను గౌరవించడం. తల్లిదండ్రుల ఆశీర్వాదం ఉన్న చోట ఆ ఇంట్లో ఐశ్వర్యం, ఆనందం నిలుస్తుందని కూడా మన సంస్కృతి, సాంప్రదాయాలు కూడా చెబుతూ ఉన్నాయి. కాబట్టి ఇది కూడా గుర్తుపెట్టుకొని ఆచరించండి. అలాగే అన్నాన్ని వృధా చేయకండి. ముఖ్యంగా అన్నం పరబ్రహ్మ స్వరూపం అని కూడా భావిస్తూ ఉంటాం. ఆహారాన్ని గౌరవించే ఇంటిని శ్రేయస్సు వస్తుందనేసి కూడా నమ్ముతూ ఉంటారు, ఆచరిస్తూ ఉంటారు. కాబట్టి మన తినే అన్నాన్ని కూడా వృధా చేయకూడదు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, ఆచరించండి. ఇంకా దానం చేసే అలవాటు పెంచుకోండి. అంటే శక్తికి తగ్గట్టుగా సహాయం చేయడం, ఆకలిలో ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం ఒక పుణ్యకార్యంగా భావిస్తారు. కాబట్టి దాన గుణం కూడా మన శక్తికి తగ్గట్టుగా మనం చేయాలి. అలా చేస్తేనే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మనకు కలుగుతుంది. ఇక ఐదవది, ప్రతిరోజు దీపం వెలిగించడం. ఉదయం లేదా సాయంత్రం భక్తితో దీపం వెలిగించి ప్రార్థించడం ఆ ఇంట్లో ఆధ్యాత్మిక వాతావరణాన్ని పెంచుతుంది. దాని ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుందని పెద్దల గురువులు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఆచరించండి. ఆ తర్వాత ఫలితాలు మీకు అర్థమైపోతున్నాయి. ఎవరైతే ఆచరిస్తూ ఉంటారో వాళ్ళు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక ఆరవది, సత్యంగా ఉండడం, నిజాయితీని పాటించడం. అంటే అబద్ధాలు చెప్పకుండా నిజాయితీగా ఉండడం. అంటే నిజాయితీగా సంపాదించినటువంటి ధనమే నిలుస్తుందని కూడా పెద్దలు చెప్పినటువంటి మాట. ఇప్పటికీ అది ఒక సత్యంగానే ఉందని కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి అది కూడా ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. ఇక భగవంతుని నామస్మరణ, అంటే స్మరణలో రోజును ప్రారంభించాలి. అంటే కొన్ని నిమిషాలు లేదా కొన్ని నిమిషాలు ప్రార్థన కావచ్చు, నామస్మరణ కావచ్చు, ధ్యానం చేయడం మనసులో ప్రశాంతతను ఇస్తుంది. ముఖ్యంగా ఉదయం లేచినప్పుడు అరచేతులు చూసుకొని కరగ్ర వసతి లక్ష్మి, కర మధ్యే సరస్వతి, కల మూరేతు స్థిత గౌరి, ప్రభాతే కల దర్శనం అనేది కూడా ఒక శ్లోకాన్ని చెప్పుకోవడం. దేవుని నామస్మరణతో మీకు ఇష్టమైనటువంటి మీ కులదైవం నామస్మరణతో కూడా మీరు చేసుకోవచ్చు. అలా చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. ప్రశాంతమైనటువంటి దీనివల్ల కూడా కుటుంబంలో ఆనందం, ఐక్యత కూడా పెరుగుతుందని కూడా చెప్పబడింది. కాబట్టి ప్రతి ఒక్క ప్రియమైనటువంటి భక్తులు, అమ్మ అంటే ప్రాణం ఉన్నవాళ్ళు ఒక లైక్ చేయండి. నాన్న అంటే గౌరవం ఉన్నవాళ్ళు జై మహాలక్ష్మి అని కామెంట్ చేయండి. ఇంకా లక్ష్మీదేవి అనుగ్రహం మీ కుటుంబమైన ఎల్లప్పుడూ ఉండాలని కోరుకునే ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ గురు టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. ప్రతిరోజు ఇలాంటి ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు మీ ముందుకు తీసుకొస్తుంది మన ఫస్ట్ గురు టీవీ ఛానల్. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.